సార్ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే సార్ బ్రిడ్జి లేనప్పుడు. ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉండే. ఈ బ్రిడ్జి బట్టి చాలా మాకు సౌకర్యం ఉంది, మాకు రానికి పోనీకి కూడా మంచిగా ఉంది. ఎవ్వరే లేదు సార్. జూపల్లి కృష్ణారావు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పరిపాలించిండు కానీ ఏం చేసింది ఏం లేదు. మా తుమ్ముకుంటకు ఏం చేసలేదు. ఈయన 5 ఏళ్ళ 4 ఏళ్ళ లోపలనే మాకు బ్రిడ్జి 6 నెలల లోపల బ్రిడ్జి తయారైంది. 6-5 నెలల లోపల మాకు మంచి సౌకర్యం చేసిండు సార్. మంచిగా రోడ్డు కూడా మళ్ళీ హైవే రోడ్డు కూడా అవతల తయారు చేస్తా అని చెప్పిండు. మంచిగా చేస్తున్నాడు సార్ మాకు. నమస్కారం సార్, నా పేరు కృష్ణయ్య. నేను ఇక్కడున్న రైతుల దగ్గర ఇప్పటి నుండి కాదు, నేను చిన్నప్పటి సంది చూస్తున్నాం. ఈ నీళ్ళ నుంచి అవతలికి దాటాలంటే వస్త్రాలు లేకుండా దాటి అవతలికి పోయినాక వస్త్రాలు వేసుకున్న కాలాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఆడపిల్లని అడిగితే తెలుస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు. అయితే ఈ బ్రిడ్జి వల్ల అన్ని గ్రామానికే సంపూర్ణమైన వసతి కలిగింది. ఈ వసతి నుండి చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఈ అనుకూలతను ఎమ్మెల్యేను పొగిడి సీఎం గారిని కూడా చాలా పొగడతా ఉన్నారు. ఆ పొగడతల్లో అసలు ముంచి తేల్పుతారు. విజయం ఈయనదే. సీఎం గారి మళ్ళీ 3వసారి రావాల్సిందే, ఖచ్చితంగా వచ్చి మాకు పనులు చేయవలసిందే. మాకు ఏ చిన్నది కూడా అంటే కల్వెట్టు కానీ బ్రిడ్జీలు కానీ రైతులకు కావాల్సిన ప్రతి చిన్న పెద్ద వసతులను అన్ని కల్పిస్తారన్న నమ్మకంతో ఉన్నాం మేము కూడా. ఏ రోడైనా సార్, ఒల్వాపురం రోడ్డు చేసిండు, దగడపల్లె రోడ్డు ఏ నాడు కూడా మనుషులు నడవడానికి రాకుండే అటువంటి రోడ్డును కూడా మంచిగా బాగు చేస్తున్నాడు సార్. రండి, రైతులు కూడా ఉండాలి. మంచిగా చేసిండు సార్ ఆయన. ఈ రకంగా చేసిండు. ఈయన అభివృద్ధి కొరకు ఎన్ని రోజులైనా పడికాపులు కాస్తాం. మనం ఏ మాట అడిగినా కూడా వెనక్కి జరగలేదు సార్. ఏ మాట అయినా చేస్తానే అంటున్నాడు, చేస్తూ కూడా తీరుతున్నాడు సార్. ఆయన యువకుడు కాబట్టి నా కాన్స్టిట్యున్సీ బాగుపడాలి, మీరు ఇలా వచ్చిండ్రు, దయచేసి మాకు కొన్ని వరాలు ఇవ్వాలని అడిగారు. ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేవుడే ఆయన, మాకు దేవుడే. నీళ్లు గొంతుల